వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందు హెడ్లైన్స్ చూద్దాం. పిన్నెల్లిపై ఏపీ పోలీసులు లుకౌట్ నోటీసులు. విదేశాలకు పారిపోయేందుకు చూస్తున్నారని నోటీసులు. ధాన్యం సేకరణలో బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ 1000 రెట్ల నయం. మంత్రి తుమ్మల సంచలన వ్యాఖ్యలు. అప్పుడు బలిదేవత, ఇప్పుడు దేవతన. రేవంత్ సర్కార్పై కిషన్ రెడ్డి ఫైర్. ఏసీపీ ఉమామహేశ్వరరావుకు రిమాండ్. జూన్ 5 వరకు రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు. కోల్కతా హైకోర్టు సంచలన తీర్పు. ఓబీసీ సర్టిఫికెట్లను రద్దు చేసిన ధర్మాసనం. నార్త్ బ్లాక్కు బాంబు బెదిరింపు మెయిల్. దర్యాప్తు చేపట్టిన ఢిల్లీ పోలీసులు. రెండు 2024 లోక్సభ ఎన్నికలు ముగింపు దశకు చేరుకుంటున్నాయి. మే 25న 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలలో 6వ దశలో 58 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతాయి. దేశ రాజధాని ఢిల్లీలోని 7 నియోజకవర్గాలు, హర్యానాలోని మొత్తం 10 స్థానాలకు 6వ దశలో ఎన్నికలు జరగడం విశేషం. హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఈసారి లోక్సభకు పోటీ చేస్తున్నారు. బరిలో ఉన్న ప్రముఖుల్లో మేనకా గాంధీ, నవీన్ జిందాల్, రాజ్ బబ్బర్ వంటి వారు ఉన్నారు. ఢిల్లీ ఎన్నికలు బీజేపీకి, ఆప్కు ప్రతిష్టాత్మకంగా మారాయి. దీంతో అటు బీజేపీ, ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ హోరాహోరీగా పోటీ పడుతున్నాయి. విజయవంతంగా 5 దశల్లో లోక్సభ ఎన్నికలు ముగిశాయి. 6వ దశలో 58 నియోజకవర్గాల్లో పోలింగ్కు రంగం సిద్ధమైంది. జూన్ 1న 7వ దశతో పార్లమెంట్ ఎన్నికల పర్వం పూర్తవుతుంది. మే 25న 6వ దశలో 889 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్, రాజౌరి లోక్సభ నియోజకవర్గానికి మే 7న జరగాల్సిన ఎన్నికను ఎన్నికల కమిషన్ వాయిదా వేయడంతో మే 25న పోలింగ్ జరుగుతోంది. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు మహబూబా ముఫ్తీ ఈ స్థానం నుంచి పోటీ పడ్డం విశేషం. ఆరో దశలో బీహార్లో 8 నియోజకవర్గాలు, హర్యానాలో 10, జార్ఖండ్లో 4, ఒడిశాలో 6, ఉత్తరప్రదేశ్లో 14, పశ్చిమ బెంగాల్లో 8, ఢిల్లీలో 7 నియోజకవర్గాలు, జమ్మూ కాశ్మీర్ 1 స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. 6వ దశలో అదృష్టం పరీక్షించుకుంటున్న ప్రముఖుల్లో సుల్తాన్పూర్ నుంచి మేనకా గాంధీ, కురుక్షేత్ర నుంచి నవీన్ జిందాల్, కర్నాల్ నియోజకవర్గం నుంచి హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, గుర్గావ్ నుంచి రాజ్ బబ్బర్ ఇతరులు ఉన్నారు. ఆరో దశలో అందరి దృష్టి న్యూఢిల్లీలోని 7 లోక్సభ స్థానాలపైనే. న్యూఢిల్లీ నియోజకవర్గంలో దివంగత సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్ ఆప్ అభ్యర్థి సోమనాథ్ భారతితో పోటీ పడుతున్నారు. నార్త్ ఈస్ట్ ఢిల్లీ స్థానంలో క్రికెటర్ మనోజ్ తివారీ బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన ప్రత్యర్థి కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ కన్హయ్య కుమార్. ఇక నార్త్ వెస్ట్ ఢిల్లీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఉదిత్ రాజ్ కాగా బీజేపీ అభ్యర్థి యోగేంద్ర చందోలియా. కీలకమైన చాందనీ చౌక్ నుంచి బీజేపీ అభ్యర్థిగా ప్రవీణ్ ఖండేల్వాల్, కాంగ్రెస్ అభ్యర్థి జయప్రకాష్ అగర్వాల్తో పోటీ పడనున్నారు. రెండు 2019లో భారతీయ జనతా పార్టీ 10కి 10 స్థానాలు గెలుచుకున్న రాష్ట్రం హర్యానా. ఈసారి కమలదళం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. 3 ఏళ్లుగా సాగిన రైతు ఉద్యమం వేడి హర్యానాలో ఇంకా చల్లారలేదు. రైతు ఉత్పత్తులకు కనీస మద్దతు ధర చట్టం చేయాలన్న తమ డిమాండ్ నెరవేరినందుకు రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఫలితంగా చాలా నియోజకవర్గాల్లో రైతుల నుంచి బీజేపీకి ఎదురు గాలి వీస్తోంది. మోదీ మ్యాజిక్ ఈసారి ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి. కీలకమైన రాష్ట్రాలలో పశ్చిమ బెంగాల్ ఒకటే. 6వ దశలో 8 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. పోటీ ఎదుర్కొంటున్న ప్రముఖుల్లో జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ, సయాన్ బెనర్జీ, సౌమేందు అధికారి వంటి వారు ఉన్నారు. ఉత్తరప్రదేశ్లో కీలకమైన అలహాబాద్, అజంగఢ్, ప్రతాప్గఢ్, అంబేద్కర్ నగర్, బస్తీతో సహా 14 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. బీజేపీ, ఎస్పీ, కాంగ్రెస్ నుంచి హేమాహేమీలు గోదాలో నిలుస్తున్నారు.
ఏడో దశలో జూన్ 1న మిగతా 57 నియోజకవర్గాలకు ఎన్నికలు ముగిస్తే 2024 లోక్సభ ఎన్నికలు సంపూర్ణమైనట్లే. అసెంబ్లీ ఎన్నికల్లో మొదలైన బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పోరు ఎప్పటికప్పుడు ముదురుతూనే ఉంది. హస్తం గ్యారంటీలు, రైతుల హామీలనే టార్గెట్ చేస్తున్నారు గులాబీ నేతలు. సాగునీరు, కరెంటు, కరువు ఇలా అన్నదాతల అంశాలే ప్రధాన ఎజెండాగా రేవంత్ సర్కార్పై విరుచుకుపడుతోంది. తాజాగా ఇరు పార్టీల మధ్య బోనస్ వార్తో మాటల తూటాలు పేలుతున్నాయి. దీంతో పొలిటికల్ కిక్కు మరింత పెరిగింది. కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకున్న నాటి నుంచి హస్తం నేతలు ఎక్కడ చిక్కుతారా అని కాచుకొని కూర్చుంది గులాబీ దండు. రేవంత్ సర్కార్ ఏర్పాటు సమయంలోనే చెప్పినట్లు 100 రోజుల సమయం వరకు సైలెంట్గా ఉన్న బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ గ్యారంటీలు, ఎన్నికల హామీలపై నిలదీస్తున్నారు. మరీ ముఖ్యంగా అన్నదాతల అంశాలే ప్రధాన ఎజెండాగా పొలిటికల్ ఫైట్కు దిగుతున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న మొన్నటి వరకు సాగునీరు, కరెంటుపై పోరుబాట పట్టిన బీఆర్ఎస్ నేతలు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన బోనస్పై విమర్శలు గుప్పిస్తూ విరుచుకుపడుతున్నారు. ఇందుకు కారణం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రతిపక్ష పార్టీగా ఉన్న హస్తం నేతలు తాము అధికారంలోకి వస్తే వరి ధాన్యానికి 500 రూపాయలు బోనస్ ఇస్తామని హామీ ఇచ్చింది. అనుకున్నట్లుగానే రేవంత్ సర్కార్ ఏర్పాటు కావడంతో ఇన్నాళ్లు రైతులు వరి ధాన్యానికి 500 రూపాయల బోనస్ కోసం ఎదురుచూశారు. అయితే కేవలం సన్నవడ్లకే బోనస్ ఇస్తామని ప్రకటించి మాట మార్చడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము ఎక్కువగా దొడ్డు రకం వడ్లే పండిస్తామని, సన్న రకం చాలా తక్కువగా పండిస్తామని, ఈ బోనస్ వల్ల ఉపయోగం లేదని వాపోతున్నారు. సన్న రకం వరికి రోగాలు ఎక్కువ, దిగుబడి తక్కువ కాబట్టి తాము దొడ్డు వడ్లనే పండిస్తామని చెబుతున్నారు అన్నదాతలు. కానీ అలా 30 రోజులైనా వడ్లు కొనే దిక్కు లేదు. అకాల వర్షాలతో ధాన్యం తడిచి రైతులందరూ ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇలా ముఖ్యమంత్రి గారు ఓట్లు డబ్బలు పడంగానే తెల్లారి దొడ్డు వడ్లకు బోనస్ లేదనే సాగు కబురు చల్లగా చెప్పిండు. ఈ మాట డబ్బల ఓట్లు పడక ముందు చెప్తే రైతులు తమ సంగతి చూపిస్తారు. తెల్లారే చెప్పిండు డబ్బల్స్ లేనక. అది ముందెందుకు చెప్పలే? మరి మీ మేనిఫెస్టోలో మీరు దొడ్డు వడ్లకు ఇయ్యమని చెప్పిండ్రా? రాష్ట్రంలో వడ్లకు మేము 500 బోనస్ ఇస్తాము, 2500కు వడ్లు కొట్టాము అని మీరు చెప్పారు ఆ రోజు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు బోనస్ విషయంలో చేతులు ఎత్తేసాడు. సన్న రకాలకే బోనస్ అంటున్నాడు. రాష్ట్రంలో 80% దొడ్డు వడ్లే పడతాయి, సన్న రకాలు కేవలం 20% పడతాయి. యాసంగిలు అయితే మొత్తం దొడ్డు వడ్లే ఉంటాయి. అంటే ఒక రకంగా మీ ఎన్నికల హామీని మీరు తుంగలు దొక్కిండ్రు, చేతులు ఎత్తేసారు. ఇక ఇదే వ్యవహారంపై కాంగ్రెస్ నేతలను నిలదీస్తున్నారు గులాబీ శ్రేణులు. ట్విట్టర్ వేదికగా మాజీ మంత్రి కేటీఆర్ తనదైన స్టైల్లో విమర్శనాస్త్రాలు సంధించారు. ఇది కపట కాంగ్రెస్ మార్కు మోసమని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు రైతులను బోనస్ పేరుతో నమ్మించి వారి ఓట్లు పొందాక ఇప్పుడు కేవలం సన్నవడ్లకే బోనస్ ప్రకటించడం నయవంచనకు పాల్పడటమేనని ధ్వజమెత్తారు. వరి పంటకు 500 బోనస్ అని ప్రకటించి ఇప్పుడు సన్నవడ్లకు మాత్రమే అని సన్నాయి నొక్కులు నొక్కుతారా? ప్రచారంలో ప్రతి గింజకు అని ఊదరగొట్టి ప్రభుత్వంలోకి రాగానే చేతులెత్తేస్తారా? ఇది ప్రజాపాలన కాదు, రైతు వ్యతిరేక పాలన అని రాసుకొచ్చారు. నిన్నటిదాకా సాగునీరివ్వక సావగొట్టారు, కరెంటు కోతలతో పంటలను ఎండగొట్టారు, కష్టించి పండించిన ధాన్యాన్ని కొనకుండా అకాల వర్షాల పాలు చేసి అన్నదాతలను ఆగం చేశారు. ప్రతి ఏటా రైతులు, కౌలు రైతులకు 15,000 రైతు భరోసా అని ప్రకటించి ఇప్పటికీ ఇవ్వలేదని ఆయన నిప్పులు చెరిగారు. వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు బ్యాంకు ఖాతాల్లో వేస్తామని ఇంకా వేయలేదన్నారు. ప్రతి రైతుకు డిసెంబర్ 9నే 2 లక్షల రుణమాఫీ అని చెప్పి చేయలేదని, నేడు బోనస్ విషయంలో కూడా ప్రభుత్వ బోగస్ విధానాన్ని బయటపెట్టిందని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో 90% మంది రైతులు దొడ్డు రకం వడ్లనే పండిస్తారని, 10% పండే సన్నవడ్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుందని, సన్నవడ్లకు ప్రభుత్వ మద్దతు ధర కంటే బహిరంగ మార్కెట్లో మంచి ధర వస్తుందని తెలిపారు. దొడ్డు రకం ధాన్యానికే గిట్టుబాటు ధర రాదన్నారు. కేవలం సన్న రకాలకే బోనస్ ఇస్తామని, అది వచ్చే సీజన్ నుంచి ఇస్తామనడం రైతులను దగా చేయడమేనని రేవంత్ సర్కార్పై విరుచుకుపడ్డారు. ఇక మరోవైపు క్షేత్రస్థాయి గులాబీ నేతలు కూడా కాంగ్రెస్ ప్రకటించిన హామీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో వీరికి ధీటుగా హస్తం నాయకులు కౌంటర్ అటాక్ ఇస్తూ ఉండడంతో ఇరు పార్టీల మధ్య బోనస్ వారు ముదురుతోంది. సన్న ఒడ్లు ధాన్యం పండించేటువంటి వాళ్ళు 500 బోనస్తో మొదలు పెడతామని చెప్పాం. సన్న బియ్యానికే 500 ఇస్తున్నారు అని చెప్తా ఉన్నారు. నేను చెప్పేది ఏంటంటే సన్న ధాన్యం కొనుగోలుతో మొదలు పెడుతున్నాం అన్నాం. మేము సన్న ధాన్యాన్ని కొనుగోలు చేసేదానికి 500 రూపాయల బోనస్ని స్టార్ట్ చేస్తున్నాం.
మేము చెప్పిన సమాచారాన్ని దయచేసి ప్రజలకు అందిస్తే సన్నధాన్యం పండించినటువంటి వాళ్ళు 500 రూపాయలు కోల్పోకుండా ఉంటారు. దాన్ని బోనస్ వాళ్ళు అందించడం కోసం ప్రయత్నం చేయండి. నిన్న క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత బ్రీఫింగ్ చేసి ఉంటారు. ఆ చేసిన దాన్నే మేము తీసుకున్న నేనే సన్నొడ్లు పండించేటువంటి వాళ్ళకి 500 రూపాయల బోనస్తో మొదలు పెడుతున్నామని చెప్పారు. నేను పార్టీ పరంగానే ఇక్కడ నుంచే చెప్తా ఉన్నాను. ఇలా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఎపిసోడ్ కంటిన్యూ అవుతోంది. తాజాగా బోనస్ ప్రకటనతో ఇరు పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతూ ఉండడంతో రాష్ట్ర రాజకీయాల్లో బోనస్ వార్ రచ్చ మరింత హీట్ పుట్టిస్తోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ముందుకు సాగుతున్నాయి. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాల పరిధిలో అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నికల ప్రచారంపై స్వతంత్ర టీవీ ప్రత్యేక కథనం. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 2021 జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి విజయం సాధించారు. గతేడాది డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగాం ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వరరెడ్డి గెలుపొందగా తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలో 4,61,806 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. ఇందులో 2,80,007 మంది పురుషులు కాగా 1,84,794 మంది మహిళలు, ఇతరులు ఉన్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం కోసం వివిధ పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో 52 మంది పోటీ పడుతుండగా ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీజేపీ నుంచి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి బరిలో నిలిచారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ తీవ్రంగా శ్రమిస్తోంది. తెలంగాణలో శాసనమండలి పునరుద్ధరణ అయిన వాటి నుంచి ఈ స్థానంలో గులాబీ పార్టీ అభ్యర్థులే గెలుస్తూ వస్తున్నారు. దీంతో ఇప్పుడు జరగనున్న ఉప ఎన్నికల్లోనూ పార్టీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు బీఆర్ఎస్ కీలక నేతలంతా రంగంలోకి దిగారు. ఇప్పటికే జిల్లాలో సమావేశాలు నిర్వహించడంతో పాటు 3 ఉమ్మడి జిల్లాల నేతలతో హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. కోపతాపాలుంటే పక్కన పెట్టాలని, పార్టీ కోసం అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. అసంతృప్తులతో ఆయనే స్వయంగా మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి గెలుపు కోసం ఇప్పటికే వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. కేటీఆర్ సైతం స్వయంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. విజయం కోసం తహతహలాడుతోంది. ఉద్యోగ, నిరుద్యోగ యువతకు కాంగ్రెస్, బీఆర్ఎస్ మోసాలను వివరిస్తూ మండలిలో పట్టభద్రుల గలం వినిపించేందుకు భారతీయ జనతా పార్టీని గెలిపించాలని బీజేపీ నేతలు కోరుతున్నారు. ఆ పార్టీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గత ఎన్నికల్లోనూ పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి తనకు అవకాశం ఇవ్వాలని మోడీ సర్కార్ యువత, ఉద్యోగుల కోసం ఎంతో చేసిందంటూ చెప్పుకొస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. దీంతో పాటు ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గంలోని 32 అసెంబ్లీ స్థానాల్లో 30 స్థానాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ క్రమంలో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో కాంగ్రెస్ పావులు కదుపుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి చింతపండు నవీన్ సైతం జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. మార్నింగ్ వాక్ లో యువతతో మీటింగ్లు నిర్వహిస్తూ తనకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. అధికారంలో ఉన్న తమ పార్టీతోనే విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారం అవుతాయని చెప్తున్నారు. మొత్తంగా 3 పార్టీలు ఈ ఉప ఎన్నికను ఛాలెంజ్ గా తీసుకుని ముందుకు సాగుతున్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులతో పాటు ప్రధాన పార్టీల అభ్యర్థులు కూడా గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి పట్టభద్రులు ఎవరికి పట్టం కడతారో. ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. తెలంగాణలో జరుగుతున్న ఈ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఉప ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్కు చెందిన నాయకులు కూడా స్పందిస్తుండడం విశేషం. ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మద్దతు ప్రకటించడం గమనార్హం.
ఉన్న వ్యక్తుల్ని రావాలని నేను ఎప్పుడూ కోరుకుంటుంటాను. కానీ రాజకీయాల్లోకి మోసగాళ్లు, స్వార్థపరులు, అవినీతితో కూడిన వాళ్లు వస్తే మొత్తం సమాజమే నష్టమవుతుంది. అందువల్ల మనకు కావాల్సింది సమాజం కోసం నిలబడి పనిచేసే నాయకులు, అది కూడా యువతరం చాలా ముఖ్యం. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలో పట్టభద్రుల అభ్యర్థిగా గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీలో నా మిత్రుడు శ్రీ ఏనుగుల రాకేష్ రెడ్డి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ఆ తర్వాత బిట్స్ పిలాని లాంటి సంస్థకు వెళ్లి గోల్డ్ మెడల్ సంపాదించి అమెరికా లాంటి దేశాల్లో వెళ్లాల్సిన అవకాశం ఉన్నా కూడా వాటిని వదులుకొని సమాజం కోసం రాజకీయాల్లోకి వచ్చాడు రాకేష్ రెడ్డి. వరదల సమయంలో కానీ మిగతా అనేక సందర్భాలలో యువతరానికి ఉద్యోగాలు కల్పించడంలో ముందడుగు వేస్తూ సమాజానికి ఎంతో పాటుపడ్డాడు రాకేష్ రెడ్డి. మన పట్టభద్రుల గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీలో తన అభ్యర్థిగా నిలబడ్డాడని తెలిసి చాలా సంతోషమైంది. అందువల్ల మీ అమూల్యమైన ఓటు మొదటి ప్రాధాన్యత. పూలు పాలు అమ్ముడే కాదు, మల్లారెడ్డి భూ కబ్జాలు కూడా చేస్తున్నాడని మల్లారెడ్డి బాధితులు అన్నారు. పేట్ బషీరాబాద్లోని 82 సర్వే నెంబర్లో ఎకరం 29 గుంటల కన్నా ఎక్కువ ఉంటే తమకు సారి చెప్పి రాజకీయాల నుంచి వెళ్లిపోతానని మల్లారెడ్డి చెప్పాడని, కానీ తమను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని తెలిపారు. తమ 33 గుంటలను తమకు పొజిషన్ ఇప్పించారని కోరారు. మల్లారెడ్డి రాజశేఖర రెడ్డి ముందే ఈ సర్వే జరిగిందని, మల్లారెడ్డి మాట మీద నిలబడాలని బాధితులు పేర్కొన్నారు. నేను రియల్ ఎస్టేట్ రెగ్యులర్గా చేస్తుంది కాదు, ఏదో ఒకటి మా ఫ్రెండ్స్ అంతా కలిసి ఒక ల్యాండ్ ఉంది బాగుంది అని అంటే అంతా సర్వే చేయించి లీగల్ ఒపీనియన్ తీసుకొని 2022లో 4,000 గజాలు తీసుకున్నానండి. ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ టైటిల్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు సమస్య ఏంటి అని అంటే 82లో కూడా మల్లారెడ్డి గారికి 1.29 ఎకర్ ఉంది. అదే 82 పార్ట్ సర్వేలో మాకు కూడా 33 గుంటలు ఉంది. సో ఇది ఆయన 2016 నుంచి టీఆర్ఎస్లో చేరిన నుంచి మమ్మల్ని రానియకుండా చాలా చేస్తున్నాడు. సో మాకు ఇప్పుడు అవకాశం వచ్చింది, మేము పోయి ఫెన్సింగ్ వేసుకున్నాము. పోలీసు వాళ్ళ ముందే వాళ్ళు ఫెన్స్ కూడా కొట్టారు. చాలా వాగ్విధాలు అయినాయి. ఫైనల్గా ఏసీపీ ఆఫీస్లో మల్లారెడ్డి గారు సర్వే కోరారు. వాళ్ళే ఫస్ట్ కోరారు, సర్వే చేయండి, నా ఎకరా 29 గుంటలు 82లో వస్తే దానికి మించింది ఏదొచ్చినా శ్రీనివాస్ రెడ్డి గారికి అని చెప్పారు. దాంట్లో కంటోన్మెంట్ 8 ఎకరాల చిల్లర 4 సబ్ డివిజన్ అయినాయి. ఈ మల్లారెడ్డి గారికి 82 వానాకాలం సీజన్ ప్రారంభమవుతుంది. రైతులు వ్యవసాయ పనిలో నిమగ్నమయ్యారు. రైతులకు కావలసిన పత్తి విత్తనాల కొరతతో ఆందోళన చెందుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా రైతులు డీలర్ షాపుల ముందు రైతుల విత్తనాల కోసం పడిగాపులు కాస్తున్నారు. పత్తి విత్తనాలను బ్లాక్ మార్కెట్కు తరలించి డీలర్లు కొరత సృష్టిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంటున్న జిల్లా వ్యవసాయ అధికారి పొలైతో మా ప్రతినిధి గణేష్ ఫేస్ టు ఫేస్. మొదలవుతుంది. ఆదిలాబాద్ జిల్లాలో రైతాంగం తన యొక్క రైతుల వ్యవసాయ పనులలో నిమగ్నమయ్యారు. అందుకు కావలసినటువంటి విత్తనాల సేకరణ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఆదిలాబాద్ జిల్లాలో విత్తన కొరత ఉన్నందున రైతులు డీలర్ల వద్ద పడిగాపులు కాస్తూ ఆందోళన ఇటు రోడ్డెక్కుతున్నటువంటి పరిస్థితి. దీనిపై మాట్లాడడానికి జిల్లా అధికారి మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈ విత్తన కొరత ఎందుకు ఏర్పడుతుంది? రైతులు ఆందోళన చేయవలసిన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? విత్తన కొరత అనేది సమస్య లేదు. ఎందుకంటే జిల్లాలో మన దగ్గర మనకు 4.5 లక్షల ఎకరాలలో పత్తి పంటను సాగు చేయడం జరుగుతుంది. దీనికి దగ్గర 10.5 లక్షల పాకెట్స్ అవసరం పడుతుంది. దానికి ఇప్పటికే ఒక 50% 5,60,000 పాకెట్ జిల్లాకు రావడం జరిగింది. ఇప్పటికే మిగతా వారం రోజుల కిందటనే మనము డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో విత్తన కంపెనీ ప్రతినిధులతోనే మెయిన్ సీడ్ డీలర్స్తో కూడా రివ్యూ మీటింగ్ పెట్టి సీడ్ స్టాక్స్ తెప్పించడం కొరకు పెట్టడం జరిగింది. వాళ్ళ కంపెనీ ప్రతినిధులందరూ కూడా ఈ నెలాఖరుకు తగినంత స్టాక్స్ అన్ని కూడా మనం సప్లై చేస్తామని హామీ ఇచ్చినారు. జనరల్గా మనకంటే ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ కల్లా మనకు ఋతుపవనాలు రాబోతున్నాయి. సెకండ్ వీక్లోనే దాదాపుగా రైతులు విత్తుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆ టైం వరకు తప్పనిసరిగా పూర్తి స్థాయిలో విత్తనాలు అందుబాటులో ఉంటాయి. షార్టేజ్ అనే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఇంకా టైం ఉన్నది మనకు విత్తనాలు వేసుకోవడానికి 15 రోజులకు పైగా ఉన్నది. కాబట్టి ఇప్పటికే సగం పైగా వచ్చినాయి, ఇంకా కొద్ది రోజుల్లో పూర్తి స్థాయిలో రాబోతున్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో పత్తి పంట ఎక్కువ పండిస్తారు. పత్తిని ఎన్ని ఎకరాల్లో పండిస్తారు? దానికి కావాల్సినటువంటి విత్తనాలు ఇప్పటి వరకు ఎన్ని వచ్చినాయి, ఇంకా ఎన్ని రావాలా? 4.5 లక్షల ఎకరాలలో పంట సాగు చేయడం జరుగుతుంది. దీనికి దగ్గర 10 లక్షల చిల్లర పాకెట్స్ అవసరం పడుతుంది. ఇప్పుడే 50% పైగా మనకు విత్తనాలు జిల్లాకు రావడం జరిగింది. అందరూ కూడా సెకండ్ వీక్లో మాత్రమే వేసుకుంటారు. కాబట్టి ఇంకా టైం ఉంది మనకు వేసుకోవడానికి. ఆ లోపల అన్ని విత్తనాలు కూడా మేము తెప్పించడానికి వరకు వాళ్ళ కంపెనీలతో మాట్లాడుతున్నాము. వాళ్ళ కంపెనీ రిప్రజెంటేటివ్స్తో కూడా మాట్లాడుతున్నాము. వాళ్ళందరూ కూడా మనకి హామీ ఇచ్చినారు. ఎప్పటికప్పుడు కూడా ఇది మేము రివ్యూ చేస్తున్నాము. కలెక్టర్ గారు కూడా రివ్యూ చేస్తున్నారు. ఈరోజు కూడా మాకు డిస్ట్రిక్ట్ లెవెల్లో టాస్క్ ఫోర్స్ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లలో కూడా మాకు
చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ఈ నెలాఖరు వరకు అన్నీ తెప్పించమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని విధంగా మేము కంపెనీ వాళ్ళతో కూడా రెగ్యులర్గా టచ్లో ఉండి తెప్పిస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ఇవ్వకుండా మహారాష్ట్ర నుంచి వచ్చేటువంటి రైతులకు ఈ విత్తనాలు ఇస్తున్నారు అని డీలర్లు అని చెప్పేసి కొంత రైతాంగం అయితే చెప్తుంది. దానిపైన మీరు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారు? అంటే ఇప్పటికైతే మనం గత 4-5 రోజుల కిందటనే ఇక్కడ ఉన్న జిల్లాలో ఉన్న డీలర్లందరూ కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. ఎవరు కూడా మహారాష్ట్ర రైతులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక సీడ్ పాకెట్ కూడా అమ్మకూడదని మేము నోటీసులు చేయడం జరిగింది. ఒకవేళ అట్లా ఎవరైనా అమ్మినట్టయితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆ డీలర్ల మీద లైసెన్సులు క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. ఒకవైపు రైతాంగము ఇటు డూప్లికేట్ పత్తి విత్తనాల వల్ల, నకిలీ పత్తి విత్తనాల వల్ల చాలా మట్టుకు నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. దానిపైన ప్రత్యేక చర్యలు ఏం చేపడుతున్నారు? అంటే డూప్లికేట్ విత్తనాలు అంటే ముఖ్యంగా రైతులకి ఏం చెప్తున్నామంటే, మన దగ్గర 600కు పైగా విత్తనాల లైసెన్సులు కలిగిన డీలర్స్ ఉన్నారు. రైతులందరూ కూడా ఆ డీలర్లు ఎవరైతే లైసెన్సులు కలిగిన డీలర్ల దగ్గరనే మనం స్టాక్స్ తీసుకోవాలి. తీసుకునేటప్పుడు బిల్స్ తప్పనిసరిగా తీసుకోవాలి. ఆ బిల్స్ని కూడా సీజన్ అయిపోయేంత వరకు వాళ్ళ దగ్గర ఉంచుకోవాలి. ఎక్కడైనా తేడాలు అంటే విత్తనం వేసిన దగ్గర నుంచి వెళ్ళి పంట దిగుబడి వచ్చే వరకు ఏమన్నా లోపాలు ఉన్నట్టయితే, దిగుబడి సరిగా రాకపోవడము, కాతపూత లేకపోవడము, ఎదుగుదల లేకపోవడము, అలాంటి ఏదైనా ఉన్నట్టయితే మాకు కంప్లైంట్ చేసినట్టే కంపెనీ వాళ్ళ మీద కేసులు వేసి వాళ్ళ దగ్గర నుంచి నష్టపరిహారం పొందడానికి వీలవుతుంది. థ్యాంక్ యూ అండి. మొత్తానికి ఆదిలాబాద్ జిల్లాలో విత్తన కొరతనైతే లేదు. ఇంకా సమయం ఉన్నందున ఒకేసారి రైతాంగం వచ్చేసేసి ఇక్కడ గుమిగూడి తీసుకోవద్దు. ఇంకా సప్లై అయితే వస్తుంది కాబట్టి తప్పకుండా సమన్వయం పాటించి రైతాంగము అన్ని రకాలుగా విత్తనాలు వచ్చేటట్టు మేము చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా మహారాష్ట్ర వాసులకు ఎలాంటి విత్తనాలు అయితే అమ్మద్దు. ఒకవేళ డూప్లికేట్ విత్తనాలను ఉక్కుపాదంగా మోపి మేము ఎక్కడెక్కడ రైడ్ చేసేసి ఉక్కుపాదం మోపుతాం అని చెప్తున్నట్టు పరిస్థితి. కెమెరామెన్ అశ్వక్తో గణేష్, స్వతంత్ర టీవీ, ఆదిలాబాద్. సాహితీ ఇన్ఫ్రా కేసు విచారణ చేయాలని సాహితీ బాధితుల తరపున న్యాయవాది కృష్ణకాంత్ డిమాండ్ చేశారు. సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావుపై కూడా విచారణ జరిపాలన్నారు. సాహితీ స్కామ్లో బాధితులకు న్యాయం చేస్తామని ఏసీపీ ఉమామహేశ్వరరావు హామీ ఇచ్చారని, ఉమామహేశ్వరరావు నిందితులైన సాహితీ డైరెక్టర్ల దగ్గర డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయని తెలిపారు. సాహితీ బాధితులకు న్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. ఏసీపీ ఉమామహేశ్వరరావు వేధింపులకు భరించలేకపోయారని ఏసీపీ ఉమామహేశ్వరరావు బాధితులు శ్రీనివాస్ నాయక్ వాపోయారు. ఆయన వేధింపులతో ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారన్నారు. ఇబ్రహీంపట్నంలో ఏసీబీగా పనిచేసే సమయంలో తాను ల్యాండ్ కేసులో ఫిర్యాదు చేశారన్నారు. తన ల్యాండ్ కబ్జా చేసే ప్రయత్నం చేసిన వారిపై ఎస్సీ/ఎస్టీ కేసు పెట్టారన్నారు. కేసు వెనక్కి తీసుకోవాలంటూ ఏసీపీ వేధించారన్నారు. తాను పెట్టిన కేసులో నిందితులపై చర్యలు తీసుకోవాలంటే 10 లక్షలు లంచం డిమాండ్ చేశాడని బాధితులు వాపోయారు. లంచం ఇవ్వడానికి నిరాకరించడంతో నిందితుడిగా ఉన్న రాజశేఖర రెడ్డికి సపోర్ట్ చేశారన్నారు. వారి వద్ద 50 లక్షలు తీసుకుని తనపై 2 కేసులు పెట్టారన్నారు. ఏసీబీ ఉమామహేశ్వరరావుపై సమగ్ర దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని ఏసీబీకి ఫిర్యాదు చేశారని, తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు శ్రీనివాస్ నాయక్.